ప్రియులారా, మొన్నటి శనివారం దినమున నేను దేవుని మందిరంలో ప్రార్థనలో స్వస్థత నానావిధ రోగుల కొరకు స్వస్థతలు ప్రార్థన చేయించు ఉండగా అనేక రకాల గర్భఫలం లేని వారికి గర్భఫలం కొరకు ఇలాగ అన్నిటి కొరకు ప్రార్థిస్తూ ఉండగా దేవుడు నాకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేశాడు. అదేంటంటే, గర్భఫలం యెహోవా అనుగ్రహించు బహుమానం, కుమారులు ఆయన స్వాస్థ్యం అని. ఆ మాట జ్ఞాపకంలోకి రాగానే నేను ఆత్మవశుడనై ఉండగా నాకు ఒక దర్శనం కలిగింది అనమాట. అదేంటంటే, ఇలా పితరుల శాపాల ద్వారా మూయబడిన గర్భాలు తెరవబడతాం, ఆ శాపం కొట్టివేయబడి గర్భాలు తెరవబడతాం. ఇంకా నానా విధమైన వ్యాధులు రోగాల చేత బాధపడుతున్న వాళ్ళు వాటి నుండి విడుదల స్వస్థత పొందుకోవటం, సాతాను చేత కట్టబడి బంధకాల్లో ఉన్నవారు విడిపించబడతాము, దేవుని ఆత్మ మనుషుల మీద కుమ్మరించబడతాము, బలమైన ఉజ్జీవం రావటము, దేవుని బలమైన హస్తము ఈ మనుషుల మీద చాచబడి ఉండటం, భూలోకమంతా కూడా దేవుని మహిమతో నిండి ఉండటం వంటి సంగతులు నేను ఆ దర్శనమందు నేను చూశాను అనమాట. కనుక మీకు తెలియజేసేది ఏంటంటే, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి మోకరించి ప్రార్థిస్తారో వాళ్ళందరికీ కూడా ఈ కార్యాలన్నీ జరుగుతాయని, దేవుని హస్తం మీ మీద ఉండుట చూస్తారని, బలమైన ఉద్యమం వస్తుందని చెప్పి, దేవుని ఆత్మ కుమ్మరించబడుతుందని, అది ఈ నెల 22, 23, 24 తేదీల్లో బహుబలంగా అది జరుగుద్దని, అంతటితోటే అది ఎండ్ అయిపోక, అది ఏంటంటే దేవుని సంఘం ఎత్తబడే వరకు కూడా మన యొక్క విశ్వాస పరిమాణం చొప్పున మన స్థితిగతులను బట్టి అది అలా పొడిగించబడుతుందని, ఇక మీదట దేవుని కార్యాలు మనం బలంగా చూస్తామని, దేవుని సన్నిధిని అనుభవిస్తామని చెప్పి ప్రభువు నామన నేను మీకు తెలియజేస్తున్నాను. కనుక ఈ మాటని అందు విశ్వాసం ఉంచి ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించినట్లయితే మీరు తప్పకుండా జయం పొందుకుంటారని ప్రభు అయిన యేసు నామమున నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్.